అనగనగా ఒక అడవిలో కుందేలు ఉండేది. దానికి అడవి చివరన ఉన్న ఒక పళ్ళ తోట అంటే చాలా ఇష్టం. ఒకరోజు కుందేలు ఆ తోటలో క్యారెట్లు తింటుండగా ఒక నక్క అక్కడికి వచ్చింది. కుందేలా, ఈ క్యారెట్లలో అంతగా ఏముంది? ఆ కొండవతల ఒక మాయా చెట్టు ఉంది. ఆ చెట్టుకు బంగారు రంగులో ఉండే తీయటి పండ్లు కాస్తాయి. అక్కడికి వెళ్దామా అని ఆశ పెట్టింది. నిజానికి అక్కడ ఏ మాయా చెట్టు లేదు. కుందేలుని అడవి లోపలికి తీసుకెళ్లి చంపి తినాలన్నదే నక్క ప్లాన్. తెలివైన కుందేలు నక్క మాటల్లో ఏదో మోసముందని పసిగట్టింది. అవునా నక్కమామ, అయితే మనం వెళ్లే దారిలో ఒక పెద్ద సింహం నిద్రపోతుంది. దానికి సంగీతం అంటే చాలా ఇష్టం. దాని ముందు పాట పాడి వెళ్తేనే అది మనల్ని వదిలేస్తుంది, లేకపోతే అది నిద్ర లేచి మనిద్దరిని తినేస్తుంది అని అబద్ధం చెప్పింది. సరే, పాటదేముంది, నేను పాడేస్తానులే అని చెప్పింది నక్క. అలా కుందేలు నక్క ఇద్దరు బయలుదేరారు. దారిలో ఒక పాత గుహ కనిపించింది. ఆ గుహలో నిజానికి ఏ సింహం లేదు, కేవలం తేనెటీగల తొట్టె మాత్రమే ఉంది. కుందేలు నెమ్మదిగా వెనక్కి వెళ్ళి, నక్కమామ, ఇదే ఆ సింహం గుహ. నువ్వు ఇక్కడ నిలబడి ఒకసారి గట్టిగా పాట పాడు. సింహం నిద్రలేచి మనకు బంగారు పళ్ళు ఉన్న దారి చూపిస్తుంది అని అంది. నక్క కుందేలు మాటలను నమ్మి గట్టిగా పాడుతూ అరిచింది. ఆ అరుపుకి గుహలో ఉన్న తేనెటీగలు ఒకసారిగా బయటకు వచ్చి నక్కను వెంటాడాయి. నక్క ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయింది. కుందేలు నక్క పాడుతుంటేనే అక్కడి నుండి చాలా వేగంగా వెళ్ళిపోయింది. అలా కుందేలు తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది. నీతి: అత్యాశకు పోయి ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే తిరిగి దెబ్బ తప్పదు. ముందు చూపు మరియు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందా, ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.